చెప్పారు. ఆ, అది సొంత నెరవేరుస్తున్నారు ఇల్లే కదా. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. 100%. ఏం వద్దండి, సినిమా తినేచ్చారు అది చాలు. బ్రో ఇవ్వడం నా బాధ్యత బ్రో. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది అమ్మాయిలందరూ కూడా ఒక ఈ సినిమా చూడకముందు ఒక రకంగా, చూసిన తర్వాత మాత్రం 100కి 100% మారిపోతారండి. ఇది మాత్రం పక్కా చెప్పొచ్చు. అంటే నాకు చాలామంది ఫోన్ చేసి చెప్పడం అన్నీ పక్కన పెట్టండి, లైఫ్లో మనకొక అరే మనం ఏదో సాధించారా అనే ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది అంటే మన వైఫ్కి అది రీచ్ అయినప్పుడు వస్తుంది. ఇవాళ మార్నింగ్ నేను బెడ్రూమ్లో ఉండి ఫోన్స్ ఏదో మాట్లాడుతున్నా, మా వైఫ్ జస్ట్ డోర్కి అటువైపు ఉండి వాళ్ళ ఇంటర్మీడియట్ ఇద్దరు ఫ్రెండ్స్తో కాన్ఫరెన్స్ కాల్ వాళ్ళ నైట్ నిన్న ప్రీమియర్స్కి వచ్చి సినిమా చూశారు. వాళ్ళ కాన్వర్జేషన్ 15 minutes విన్నాను. ఈ సినిమాలో ప్రతి సీను వాళ్ళ లైఫ్లో జరిగిన సీను గురించి రిలేట్ చేసుకుంటూ ఒక్కొక్కరు ముగ్గురు, అంటే మా వైఫ్ ఇద్దరు అమ్మాయిలు ముగ్గురు వాళ్ళవన్నీ రిలేట్ చేసుకుంటూ నా సినిమా గురించి 15 నిమిషాలు మా వైఫ్తో మాట్లాడితే ఇంకా చాలరా ఇది జీవితానికి, కొట్టామరా హిట్ అనే ఫీలింగ్ అక్కడ వచ్చింది. మా మదర్ ఇంకా సినిమా చూడలేదు, తను చెన్నైలో ఉన్నారు. మా మదర్కి కాల్ చేసి వేరే వాళ్ళు ఇవాళ మార్నింగ్ సినిమా గురించి మాట్లాడుతాను. మా మదర్ ఇంకా సినిమా చూడలేదు. మా మదర్ లైఫ్లో నేను మా మదర్కి కాల్ చేసి ఒకళ్ళ సినిమా గురించి పొగుడుతుంటే మా మదర్ హ్యాపీ టీయర్స్తో నాకు కాల్ చేయడం లైఫ్లో ఫస్ట్ టైము. మళ్ళీ జరుగుతుందో లేదో నాకు తెలీదు. సో ఇంట్లో వాళ్ళకి రీచ్ అయినప్పుడే మనం నిజమైన సక్సెస్ కొట్టాము అనిపిస్తుంది. అది ఇవాళ నేను ఫేస్ చేశాను. అంత విజయంలో ఉన్నప్పుడు దానికి పార్ట్ 2 లాగా కూడా కంటిన్యూ అయ్యే స్టోరీ ఇంకా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. చాలా మంది అడిగారు, ప్రస్తుతానికి అయితే లేదు. మీరందరూ హిట్ చేపిస్తే ఎలాగైనా ఐ విల్ థింక్ ఆఫ్ ఎ సీక్వెల్, ఐ విల్ రైట్ ఎ స్టోరీ. తప్పకుండా. అండి